బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఈ నాగార్జున ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక ట్రైన్ తిరిగేది అనమాట. సో నెక్స్ట్ వచ్చి భీమవరం రాబోతుంది. సో ఈఎండీలు మన బండిని పుల్ చేసి రన్న మాత్రం ఎరగెత్తనండి అసలు ఈ రూట్లో. అంటే రాత్రి తిరిగే రాక్షసుడి ఫలక్నామా అయితే మార్నింగ్ తిరిగి మెంటల్నా కొడుకండి మన జన్మభూమి ఎక్స్ప్రెస్. అసలు ఏం పరిగెడుతున్నానండి అసలు 110 సెక్షన్లో కూడా. అది ఇది లేదు, ఇంకా ఎరగేసుకుని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. ఆల్రెడీ మనకి క్లియరెన్స్ చేసి పెట్టాడు. ఫైనల్లీ ఇదండి విషయం అయితే. సో రైల్ఫైల్ మిత్రులకు స్వాగతం అండి తాడేపల్లిగూడెం స్టేషన్ నుంచి. సో మీరు చూసుకుంటే ఈ తాడేపల్లిగూడెం స్టేషన్ దగ్గర అయితే రెనోవేషన్ వర్క్స్ విభత్తం జరుగుతున్నాయి. సో నేను లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అయితే ఇంకా దారుణం ఉందన్నమాట సిచ్యువేషన్. సో ఇలా కూడా లేదు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ బాగాలేదు కాబట్టి కొంచెం లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం మనం వెళ్ళబోయే ట్రైన్ ఏంటి దాని డీటెయిల్స్ అనేది. సో బేసిక్గా అది వచ్చేసి మన మెయిన్ ఎంట్రీ అనమాట. సో ఇప్పుడైతే క్లోజ్ చేసేసారు, మనకైతే ఎంట్రీ పక్కన ఇచ్చారు. సో సంభవం నేనైతే పక్కన ఇచ్చిన దారిలోంచి లోపలికి వచ్చేసానమాట ప్లాట్ఫామ్ 1 మీదకి. సో ఈరోజు మనం వెళ్ళబోయే ట్రైన్ గురించి మాట్లాడుకుందాం. మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 12805 విశాఖపట్నం నుంచి లింగంపల్లి వరకు వెళ్ళే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో బేసిక్గా బండి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వస్తుంది. సో అందుకని నేను ప్లాట్ఫామ్ 1 నుంచి 3 మీదకి ఈ FOB నుంచి వెళ్తున్నా. సో నేనైతే మెల్లిగా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద వచ్చేసానండి ఇక్కడికి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద చూసుకుంటే మీకు ఇక్కడ కూడా రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. సో ఇది వచ్చి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనమాట, వస్తుంది కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో కంప్లీట్ అయిపోయింది అనుకుంటా, ఇంకా పైన తుడిచిన జరుగుతున్నారు. సో ఈ లోపు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి సో మన ట్రైన్ నెంబర్కి ముందు నెంబర్ అయిన 12804 నిజాముద్దీన్ నుంచి విశాఖపట్నం వెళ్ళే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ వస్తుంది అనమాట. సో దాని అయితే రికార్డ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనమైతే ఇప్పుడు ఈ తాడేపల్లిగూడెం స్టేషన్ గురించి అయితే మాట్లాడుకుందామండి. బేసిక్గా ఈ తాడేపల్లిగూడెం స్టేషన్కి వచ్చేసి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయన్నమాట. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 3 వచ్చేసి లూప్ లైన్స్, ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చేసి మెయిన్ లైన్ మీద ఉంటుంది అనమాట. అండ్ అలాగే విజయవాడ మెయిన్ లైన్ వచ్చేసి ఈ పక్కన ఉంటుంది అనమాట, ప్లాట్ఫామ్ నెంబర్ 3 పక్కన. సో మన బండి ఎప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వస్తుంది, ఎందుకంటే టువర్డ్స్ విజయవాడ బండ్లన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద పెడతాడు. 2 మీదకి వచ్చేయండి ఏమో మెయిన్ లైన్ ట్రైన్స్ అనమాట, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే రూట్లో ఉండేవి. ప్లాట్ఫామ్ 1 వచ్చేసి లూప్ లైన్, మోస్ట్లీ అక్కడ ఫ్రైట్ ట్రైన్స్లో పెడతారనమాట. ఎప్పుడన్నా ఏదైనా క్రాసింగ్ పెట్టాలనుకుంటే ఓవర్టేక్ కొట్టాలనుకుంటే ప్లాట్ఫామ్ 1 మీద బండిని గెంటుతారు. సో ఇప్పుడే మన బండికి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేసి సంహవ్ ఈ కోచ్ పొజిషన్ ఇండికేటర్స్ అయితే పనిచేస్తూనే ఉంటున్నాయి. సో మనకైతే ఇచ్చేసారు అది. సో ఈ రోజు నేను ట్రావెల్ ద కోచ్ వచ్చేసి M1 అనమాట, 3 టైర్ ఎకానమీ. సీట్ నెంబర్ 22 అప్పర్ బర్త్ వేసాడు. సో బండి అయితే మెల్లగా తాడేపల్లిగూడెంకి ఎంటర్ అవుతుంది. బేసిక్గా మనం రావాల్సిన టైం వచ్చి 10:05 అనమాట, ఇప్పుడు 10:25 అవుతుంది. సో 20 minutes లేట్గా అయితే మనం తాడేపల్లిగూడెంకి వస్తున్నాడు. సో బండి అయితే ఇప్పుడు మెల్లిగా తాడేపల్లిగూడెం నుంచి డిపార్ట్ అయిపోతుందండి. సో ఇక్కడ వచ్చింది బేసిక్గా 1 minute స్టాపే, మనోడు ఒక 3-4 minutes వరకు అయితే ఆగాడు. సో మీరు చూసారు కదా బండి చేబ్రోల్ని ఏ స్పీడ్లో స్కిప్ చేస్తుందో. సో బేసిక్గా ఫ్లాట్ 130 క్లియరెన్స్ ఇవ్వగలిగే స్టేషన్ అనమాట ఈ చేబ్రోలు. సో బీభత్సంగా TSRలో ఉంటున్నాయి ఈ లైన్లో ఇప్పుడు.
సో ఇందాక ఏదో బాదంపూడి దగ్గర 110 కొట్టాడు కానీ తర్వాత మళ్ళీ స్లో అయిపోయాడు బండి. ఇంక ఇలాగే వెళ్తున్నాడు ఇందాక నుంచి. మీరు చూస్తున్నారు కదా, సేమ్ ఇదే స్పీడ్లో పోలా అనే స్టేషన్ స్కిప్ కొట్టిందండి మన బండి. సో నెక్స్ట్ వచ్చి భీమడోలు రాబోతుంది, అది ప్లాట్ఫామ్ స్కిప్ అనమాట. అందుకని డోర్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తున్నాను. సో స్కిప్ ఎలా ఉంటుందో చూద్దాం. సో బండి అయితే ఇప్పుడు 20 నిమిషాలు లేట్గా ఏలూరు స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడ స్టాప్ వచ్చి 1 మినిట్ అనమాట. సో ఏలూరు డిపార్ట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉంటుంది నూజివీడులో. బేసిక్గా విజయవాడలో కాదు, నూజివీడులో స్టాప్ అవుట్ ఉంది దీనికి. సో బండి అయితే మెల్లిగా ఏలూరు నుంచి అయితే డిపార్ట్ అయిపోతుందండి ఇప్పుడు. సో బండి అయితే ఇప్పుడు 20 నిమిషాలు లేట్గా నూజివీడు స్టేషన్కి అయితే వచ్చిందండి. సో ఇక్కడ మన స్టాప్ వచ్చేసి ఉండబోతుంది 1 మినిట్ అనమాట. సో బేసిక్గా ఈ నూజివీడు అనేది ఒక 8 ఇయర్స్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసిన స్టాప్ అనమాట. సో ఫిబ్రవరి 2016లో అయితే ఈ స్టాప్ని ఇంట్రడ్యూస్ చేశారు. బేసిక్గా ఈ నూజివీడు పీపుల్ విపచ్చమైన డిమాండ్ అది పెట్టి లోకల్ పొలిటీషియన్స్తో మాట్లాడించి ఎంచుకున్న స్టాప్ అనమాట ఇది. నూజివీడు డిపెండ్ అయ్యాక బండి వచ్చి డైరెక్ట్ విజయవాడలోనే అవుతుందండి. సో మధ్యలో అయితే ఎక్కడ స్టాప్ లేదు. సో ఇక్కడ నుంచి విజయవాడ ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మన జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చేసి 20 నిమిషాలు లేట్గా విజయవాడ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో మనోడికైతే ఇక్కడ హాల్టింగ్ వచ్చేసి 5 మినిట్స్ ఉంటుంది. బేసిక్గా ఇది కొంచెం మేజర్ జంక్షన్ వల్ల 5 మినిట్స్ స్టాప్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకు వచ్చేసి ఇక్కడ వెనకాల ఇంకో లోగో అయితే అటాచ్ చేస్తారనమాట. సో ఈ లోగో అనేది గుంటూరు మన తెనాలి వరకు ట్రాన్సిట్లో ఉంటుంది అనమాట, అంటే ఆఫ్లో ఉంటుంది. సో ఇప్పుడు మన పవర్లోకి ఏదైతే ఉందో అదే మనల్ని తెనాలి వరకు పని చేసుకుంటూ ఉంటుంది. తెనాల్లో దీనికి రివర్స్లో ఏదైతే ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ అనేది తెనాల్లో అది మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మన బండి ప్లాట్ఫామ్ 5 మీదకి వచ్చిందండి. సో అలాగే జనరల్ క్రౌడ్ చూసుకుంటే క్రౌడ్ బేభత్సంగా ఉన్నారు. సో క్రౌడ్ పుల్లింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది బండికి. అండ్ అలాగే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద చూసుకుంటే మన పూరి తిరుపతి బండి ఉందన్నమాట. సో వాడు ఎప్పుడు లేట్గానే ఎడతాడులేండి. సో లేట్గా వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఆగాడు. సో వాడిని ఎలాగా మన వెళ్ళిందని పంపిస్తారనుకుంటాను. అడిగితే ముందు క్లియరెన్స్ అయితే ఇవ్వరు మ్యాక్సిమం. సో తెనాల వరకు ట్రాన్స్లేట్లో ఉండబోయే లోకైతే వస్తుందని బేసిక్గా తుగ్లకాబాద్ షెడ్కి సంబంధించిన 39035 అనమాట. సో బేసిక్గా ఈ లోకోనే మనకి తెనాల నుంచి పవర్ లోకో కింద యాక్ట్ చేస్తుంది. బేసిక్గా ఇది వచ్చేసి WCR లోకో. సో తెనాల నుంచి మనకి పవర్ లోకోగా యాక్ట్ చేయబోయే లోకో అని చూస్తాం కదా. సో ఇప్పుడైతే మన ట్రైన్ యొక్క కొంచెం హిస్టరీ అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా మన బండి వచ్చేసి July 1, 2007లో అయితే ఇనాగ్రేట్ చేశారండి. సో ఇనాగ్రేషన్ టైంలో మన బండి వచ్చేసి వైజాగ్ నుంచి అది విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు మాత్రమే తిరిగేది. సో ఆ తర్వాత ట్రైన్ అయితే తెనాలికి ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. సో బట్ ఇది తెనాలి నుంచి లింగంపల్లికి వెళ్ళడానికి ఇంకొక వేరే స్టోరీ అయితే ఉందన్నమాట. బేసిక్గా లింగంపల్లి వరకు తెనాలి నుంచి సికింద్రాబాద్కి ఎక్స్టెండ్ చేశారనమాట. ఆ స్టోరీ అనేది మనం తెనాల్లో మాట్లాడుకుందాం. అలాగే మన ట్రైన్ యొక్క కోచ్ కంపల్సరీ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా మన ట్రైన్కి వచ్చేసి 6 జనరల్ కోచ్లు ఉంటాయండి. ఫ్రంట్ 3 వెనకాల 3 అనమాట. అలాగే 11 సెకండ్ సిట్టింగ్ కోచ్లు అయితే ఉంటాయి.
ఒక చైర్ కార్ కోచ్, 2 3-tier ఎకానమీ, ఒక SLR, ఒక EOG మొత్తం కలిపి 22 కోచ్లు అయితే ఉంటాయండి మన బండికి. సో మన బండికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాలాగూడ విజయవాడ సంబంధించిన WAP7 వేస్తారు. సో వెరీ ఫ్యూ టైమ్స్ అయితే ఇలా ఆఫ్ లింక్లో వస్తూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు అయితే WAP4 వేసి నడిపిన రోజులు కూడా ఉన్నాయి. సో మన బండి ఎలక్ట్రిక్ లోకోతోనే కాదు డీజిల్ లోకోతో నడిచేది ప్రీవియస్గా. సో తెనాలి నుంచి ఈ గుంటూరు సెక్షన్ ఏదైతే ఉందో అది బేసిక్గా నాన్ ఎలక్ట్రిఫైడ్ సెక్షన్ అనమాట ప్రీవియస్గా. సో దాని అయితే ఎలక్ట్రిఫికేషన్ చేసేసిన తర్వాత అయితే ఫుల్లీ ఎలక్ట్రిక్ లోకోతో నడవడానికి స్టార్ట్ చేసింది మన బండి. సో EMDలు మన బండిని పుల్ చేసాయి, అలాగే ఆల్ కోసం మన బండిని పుల్ చేసాయి అనమాట. సో మన బండిని రకరకాల లోకోలు అయితే పుల్ చేసినాయి ప్రీవియస్గా, ఇప్పుడైతే ఓన్లీ ఎలక్ట్రిక్ లోకోలు పుల్ చేస్తున్నాయి. సో మన బండి అయితే అరగంట లేట్గా విజయవాడ జంక్షన్ అయితే డిపార్ట్ అవుతుందండి. బేసిక్గా మనోడికి 20 minutes డిలే అయితే ఉండాలి. సో ఇక్కడికి వచ్చి ఒక 10 minutes ఎక్స్ట్రా అయితే యాడ్ అయిందనమాట. సో బేసిక్గా మనకి 20 minutes డిలే ఎందుకు యాడ్ అయిందంటే విజయవాడ రాకముందు నూజిబడి దాటిన తర్వాత విపచ్చమైన TSRలు ఉన్నాయన్నమాట. సో ట్రాక్ వర్క్ అయితే బాగా జరుగుతుంది. సో అండ్ కొన్ని చోట్ల అయితే లూప్ సిప్ కొట్టాల్సి వచ్చింది మెయిన్ లైన్ ఫ్లైట్ ఉండడం వల్ల. సో ఆ డిలే యాడ్ చేసుకుని 20 minutes అయితే యాడ్ అయిందనమాట మనకి. బేసిక్గా మనం విజయవాడ ముందు కొంచెం స్లాగ్ అయితే ఉంటుంది, ఆ స్లాగ్ తినేసాక ఇంకా 20 minutes ఎక్స్ట్రా యాడ్ అయింది మనకి. అండ్ అలాగే మనమైతే ఈ విజయవాడ స్టేషన్లో ఈ పూరి తిరుపతి బండి అయితే ఓవర్టేక్ కొడుతున్నామంట అఫీషియల్గా. సో బేసిక్గా అయితే వాటి షెడ్యూల్లో మనకన్నా ముందు ఉంటాడు అనమాట. బట్ స్టిల్ వాళ్ళు లేట్గా రావడం వల్ల మనం సూపర్ ఫాస్ట్ అవడంతో మనకు ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి వాడిని ఇక్కడ విజయవాడలో నుంచి మనం పంపించేస్తున్నారు. సో మనం చూసుకుంటే ఇప్పుడే కృష్ణగిరి జంక్షన్ అయితే క్రాస్ చేస్తాం. ఆ పక్కన లైన్ అవుట్ వెళ్తుంది కదా, అది వచ్చేసి గుంటూరు వెళ్తుంది అన్నమాట లైన్. సో బేసిక్ కూడా మన ట్రైన్ కూడా వయా గుంటూరు వెళ్తుంది, కాకపోతే మనం తెనాలి వెళ్ళి రివర్స్ చేసుకుని వెనుకొని వస్తాం. అదైతే డైరెక్ట్ గుంటూరు వెళ్ళి లైన్. సో బండికి ఇష్టకాలం తాగడం మంచి స్పీడ్ ఎత్తుకున్నాడండి. ఫ్లాట్ 110లో కొడుతున్నాడు. బేసిక్గా మనకి తెనాలి వరకు 130 సెక్షన్ ఉందన్నమాట. బట్ ఇంకా 130 పట్టుకోలేదు విజయవాడ దాటిన తర్వాత. సో నెక్స్ట్ అయితే మనకి మన ఆపోజిట్లో జన్మభూమి క్రాస్ అవ్వబోతుంది. సో ఆ జింక్ అయితే రికార్డ్ చేసుకుందాం. బండి వచ్చేసి ఇప్పుడు 25 నిమిషాలు లేట్గా ఈ తెనాలి జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో బేసిక్గా మనకైతే ఇక్కడ షెడ్యూల్ వచ్చేసి 10 minutes హాల్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మనకి ఇక్కడ రివర్సల్ ఉండబోతుంది. సో రివర్సల్ ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనకి విజయవాడలోనే లోకల్ అయితే అటాచ్ చేసేసారు. సో మన ట్రైన్ జస్ట్ ఇప్పుడు దాకా వచ్చిన పవర్లోకి అయితే ట్రాన్సిట్లోకి మారుతుంది. ట్రాన్సిట్లోకి వచ్చేసి పవర్లోగా మారాలన్నమాట. అండ్ కొన్ని ఆపరేషనల్ థింగ్స్ అవి ఉంటాయి కదా. సో అందుకని చెప్పి 10 minutes హాల్టింగ్ టైం అయితే ఇచ్చారు.
సో బేసిక్గా మన బండి నెక్స్ట్ ఇనాగ్రేట్ చేసినప్పుడు చెప్పాం కదా, సో బండి అయితే విజయవాడ వరకు నడిచేది అనమాట. సో విజయవాడ నుంచి తర్వాత పీపుల్ డిమాండ్స్ వల్ల తెనాలికి అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో తెనాలి కొన్ని రోజులు నడిచిన తర్వాత ఏం జరిగిందంటే బేసిక్గా తెనాలి నుంచి సికింద్రాబాద్కి నాగార్జున ఎక్స్ప్రెస్ అని చెప్పి ఒక ట్రైన్ తిరిగేది అనమాట. సో ఆ నాగార్జున ఎక్స్ప్రెస్ వచ్చి బేసిక్గా ఇది తెనాలిలోనే ఉండాల్సి వచ్చింది ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసేపటి వరకు. అండ్ మన ట్రైన్ కూడా ఇక్కడ తెనాలికి వచ్చిందో తెనాలిలో కొన్ని రోజులు కాదు, కొంతసేపు అయితే వెయిట్ చేయాల్సి వచ్చేది. సో బట్ రైల్వేస్ ఒక డెసిషన్ తీసుకుంది ఏంటంటే, సో ఎందుకని చెప్పి మనం నాగార్జున ఎక్స్ప్రెస్ని క్యాన్సిల్ చేసి ఈ జన్మభూమిని డైరెక్ట్ సికింద్రాబాద్కి ఎక్స్టెండ్ చేయకూడదు. సో దట్ విశాఖపట్నం నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి డే టైంలో ఒక ట్రైన్ కనెక్టివిటీ జరుగుతుందని చెప్పి సో మన రైల్వేస్ వాళ్ళు డెసిషన్ తీసుకుని నాగార్జున ఎక్స్ప్రెస్ని క్యాన్సిల్ చేసి ఈ బండిని అయితే సికింద్రాబాద్ వరకు ఎక్స్టెండ్ చేశారనమాట. సో మన బండి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద చూసుకుంటే రేపల్ వెళ్ళే ప్యాసింజర్ అయితే ఉందన్నమాట. ఇట్స్ లైక్ మెమూ ప్యాసింజర్ అనమాట. సో అలాగే ఈ తెనాలి గురించి ఇంకొంచెం మాట్లాడుకుంటే బేసిక్గా మనకైతే ఇప్పటివరకు 130 సెక్షన్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళే సెక్షన్ అంతా 110 సెక్షన్. సో అండ్ అలాగే ప్రీవియస్గా ఈ బండి అంటే లైక్ 2015-16 ఆ టైంలో అనమాట. సో బేసిక్గా ఈ బండికి వచ్చేసి ఇక్కడ ట్రాక్షన్ చేంజ్ అయితే ఉండేది. సో ఇక్కడ తెనాలి నుంచి మన సికింద్రాబాద్ వరకు ఇప్పుడు వెళ్ళే రూట్ ఏదైతే ఉందో అది వరకు నాన్ ఎలక్ట్రిఫైడ్ అనమాట. సో దానికోసం అని చెప్పి ఇక్కడ లోగానే అయితే ఎలక్ట్రిక్ నుంచి డీజిల్ చేంజ్ చేసేవారు. తర్వాత ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత WAP4తో నడిచేది, తర్వాత WAP7 అలొకేట్ అయితే జరిగింది. సో మొత్తానికి మన బండి అయితే ఒక అరగంట లేట్గా తెనాలి నుంచి అయితే డిపార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మన ట్రాన్సిట్లో ఉన్న తుగ్లబాకి సంబంధించిన WAP7 అయితే మనం ఇక్కడి నుంచి లీడ్ చేస్తుంది. సో వాడైతే ఛార్జ్ తీసుకున్నాడు. సో వెనకాల ఉన్న లాలా కూడా సంబంధించిన WAP7 ఇప్పుడైతే ట్రాన్సిట్లోకి వెళ్ళిపోయింది. సో వాడిని అయితే గుంటూరులో కట్ చేసేస్తారనమాట. సో మన బండి అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ గుంటూరు రూట్లోకి అయితే వెళ్తుంది. సో ఇప్పటివరకు మనం విజయవాడ డివిజన్లో ఉన్నాం కదా. సో ఇప్పుడైతే డైవర్షన్ తీసుకుంటామో మనం ఆటోమేటిక్గా గుంటూరు డివిజన్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఇప్పటివరకు మనం విజయవాడ డివిజన్ హ్యాండ్లింగ్ అయితే చూసాం. సో గుంటూరు డివిజన్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి చూద్దాం. సో బేసిక్గా గుంటూరు డివిజన్ అనేది ట్రైన్ని చాలా బాగా ట్రీట్ చేస్తుంది అని చెప్పి బయట టాక్ అనమాట. సో ఆల్రెడీ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. సో మన జేబీని వాడు ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. సో బండి అయితే ఇప్పుడు 45 నిమిషాలు లేట్గా గుంటూరు జంక్షన్ స్టేషన్ అయితే వచ్చిందండి. సో బేసిక్గా మనకు వచ్చేసి ఇక్కడ 5 minutes హాల్టింగ్ టైం అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ బండికి వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది. సో ఎలాగా మనకు 5 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఈ బండి గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ బండికి ఈ పేరు ఎలా వచ్చిందనేది మాట్లాడుకుందాం. సో ఈ జన్మభూమి అనేది ఏంటంటే బేసిక్గా 1996లో నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిన ఒక ప్రోగ్రామ్ అనమాట. సో జన్మభూమి అంటే నథింగ్ బట్ పీపుల్ సెంట్రిక్ రూలింగ్ అన్నట్టు. సో అప్పట్లో అది చాలా సక్సెస్ అయిందనమాట. సో అప్పుడు ఐడియా వచ్చేసి బేసిక్గా రూట్ లెవెల్లో పీపుల్ని డెసిషన్ మేకింగ్లో అండ్ డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ చేయాలన్న పాయింట్తో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ అనమాట. అది మంచి సక్సెస్ అయింది. అలా అని చెప్పి ఆ సక్సెస్ అయిందని చెప్పి ఈ బండికి కూడా సేమ్ అదే నేమ్ అయితే పెట్టారు. సో ఆ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయిందో ఈ బండి కూడా అంతే సక్సెస్ అయిందనమాట. సో మన ట్రైన్ ఇంట్రడ్యూస్ చేయడం విజయవాడ వరకు ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఈ హైదరాబాద్కి ఎక్స్టెండ్ చేయడం అనేది ఒక బీభత్సమైన డెసిషన్ అనమాట. సో బీభత్సంగా మనకైతే బిజినెస్ జరిగింది రైల్వేస్కి. సో బోల్డంత ఇన్కమ్ అయితే జనరేట్ అయిందనమాట ఈ బండి వల్ల. సో మార్నింగ్ టైము వైజాగ్ నుంచి మన హైదరాబాద్కి వెళ్ళే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఇంటర్సిటీ మన జన్మభూమి ఎక్స్ప్రెస్ అనమాట. సో దీనికి బీభత్సమైన డిమాండ్ ఉంటుంది. క్రౌడ్ బిల్లింగ్ కూడా బీభత్సంగా ఉంటుంది. సో ఇప్పటికీ ఎవరిని అడిగినా సరే పొద్దున మట్ల హైదరాబాద్ వెళ్తున్నారా అంటే ఏ బండికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా 90% పీపుల్ చెప్పే ఆన్సర్ వచ్చేసి జన్మభూమి ఎక్స్ప్రెస్ అనమాట. బట్ భీమవరం వాళ్ళు వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఆన్సర్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేసి నర్సాపూర్ నాగర్సల్ బండి అయితే ఉంటుంది. సో మన బండికి అయితే డిపార్చర్ అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నాడండి. అండ్ మనకి విజయవాడ నుంచి ఇక్కడ వరకు పుల్ చేసుకొచ్చిన లోకో ఏదైతే ఉందో కదా, తెలంగాణ వరకు పుల్ చేసిన లోకో, సో దాన్ని అయితే ఇక్కడ కట్ చేసేస్తారనమాట. సో ఆ లోకో వచ్చేసి ఇప్పుడు వెనక్కి విజయవాడ వెళ్ళిపోతుంది. సో ఈ గుంటూరు దాటిన తర్వాత నల్లపాడు జంక్షన్ అని ఒక స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ దాటిన వెంటనే మనకైతే సింగిల్ లైన్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో బేసిక్గా డబ్లింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో మనకైతే నల్లపాడు నుంచి పగిడిపల్లి జంక్షన్ వరకు మనకైతే సింగిల్ లైన్ సెక్షన్ అనమాట ఇప్పుడు. సో బండి వచ్చేసి గుంటూరు నుంచి డిపార్ట్ అయిపోతుందండి. సో ఇక్కడ డిపార్ట్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది సత్తెనపల్లిలో. ఒక 43 kilometers అయితే ఉంటుంది. సో గుంటూరు డిపార్ట్ అవగానే మన బండి వచ్చి మంచి కర్వ కొడుతుందండి ఇప్పుడు నల్లపాడు ఎంటర్ అవ్వడానికి. సో మన బండి అయితే ఈ నల్లపాడు జంక్షన్ దగ్గర అయితే డైవర్షన్ తీసుకుంటుందండి. బేసిక్గా ఇక్కడ నుంచి 2 రూట్లు డివైడ్ అవుతాయి అనమాట. సో ఒకటి వచ్చేసి మనం వెళ్ళబోయే రూటు వై నల్గొండ వెళ్ళేది, ఇంకోటి నంద్యాల మీదుగా డోన్ వరకు వెళ్ళే రూట్ అనమాట. సో మనమైతే టువర్డ్స్ నల్గొండ అయితే వెళ్తాం.
సో అది వచ్చేసి టువర్డ్స్ నంద్యాల రూట్ అనమాట. సో మన బండి వచ్చేసి ఇలాగా టువర్డ్స్ నల్గొండ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. సో బేసిక్గా ఇప్పుడు మనం వెళ్ళే సెక్షన్లో పెద్దగా క్రాసింగ్లో అయితే ఏమన్నా సింగిల్ లైన్ సెక్షన్ దట్టు ఆపోజిట్ ట్రైన్స్ కూడా ఏం లేవన్నమాట. సో మ్యాక్సిమం చూపిస్తే మీకు స్టేషన్సే చూపిస్తాను. అండ్ వచ్చే క్రాసింగ్ ఏమైనా ఉంటే ఒకటో రెండో ఉంటాయి, అవి కూడా ఆల్మోస్ట్ నల్గొండ దగ్గరలోకి వచ్చే వస్తాయి అన్నమాట. సో బండి అయితే ఇప్పుడు నడికుడి జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం 1 అవర్ డిలే అయితే వచ్చాం. సో బేసిక్గా ఇక్కడ స్టాప్ వచ్చి 1 మినిటే ఉంటుంది అనమాట మనకి. సో మనకు తెలిసిందే కదా గుంటూరు ట్రైన్స్ బాగా హ్యాండిల్ చేస్తుందని. సో 1 మినిట్ తర్వాత మనకైతే డిపార్చర్ చేసే ఛాన్స్ ఉంది. సో మనమైతే ట్రైన్ దగ్గరలో ఉండడం బెటర్. సో మన ట్రైన్ అయితే ఇక్కడికి 500 కిలోమీటర్స్ జర్నీ అయితే కంప్లీట్ చేసుకుంది. సో మన ట్రైన్ టోటల్ కలిసి డిస్టెన్స్ వచ్చేసి 711 కిలోమీటర్లు అనమాట. సో 711కి మనకి 22 స్టాపులు అయితే ఉంటాయి. సో యావరేజ్ స్పీడ్ అయితే చూసుకుంటే మనకు వచ్చేసి 53 కిలోమీటర్ల పర్ అవర్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసి ఇంకా 1 మినిట్ కూడా అవ్వలేదు. ఈ లోపల మనకి స్టార్టర్ హాంగ్ కింద చేసేసారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన గుంటూరు డివిజన్ అనేది ట్రైన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అరైవల్ అండ్ డిపార్చర్ దగ్గర అనేది. సో బండి అయితే ఇప్పుడు నడికుడి జంక్షన్ డిపార్ట్ అయిపోతుందండి. బేసిక్గా ఇక్కడ నుంచి మాసర్లకు వెళ్ళే లైన్ అయితే ఏదవుతుందో ఇక్కడ నుంచి డివైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డిపార్ట్ అయ్యాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చి మిర్యాలగూడలో ఉంటుంది. అది వచ్చేసి అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో బండి అయితే ఇప్పుడు జస్ట్ మిర్యాలగూడ స్టేషన్కి అవుటర్లో అయితే ఉందండి. సో స్టేషన్లోకి ఎంటర్ అవడమే లేటు. సో టైం వచ్చి ఇప్పుడు 4:10 అవుతుందండి. బండి అయితే ఇప్పుడు మిర్యాలగూడ స్టేషన్కి అయితే వచ్చింది. సో ఇక్కడికైతే మన బండి 1 అవర్ లేట్లో నడుస్తుంది అనమాట. ఇక్కడ స్టాప్ వచ్చి 1 మినిట్, కానీ మనోడు 1 మినిట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆపోజిట్లో సికింద్రాబాద్ నుంచి రేపల్లి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో అయితే ఆల్మోస్ట్ మిర్యాలగూడ దగ్గరలోకి వచ్చేసింది. సో అది వచ్చేంత వరకు మనకైతే క్లియరెన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఈ ట్రైన్ రన్ గురించి మాట్లాడాలంటే రన్ మాత్రం ఎరగెత్తనండి అసలు ఈ రూట్లో. సో బేసిక్గా ఈ గుంటూరు ఈ పగిడిపల్లి సెక్షన్ తిరిగే ట్రైన్ల గురించి చెప్పాలంటే రాత్రి తిరిగే రాక్షసుడు ఫలక్నామా అయితే మార్నింగ్ తిరిగే మెంటల్నా కొడుకండి మన జన్మభూమి ఎక్స్ప్రెస్. అసలు ఏం పరిగెడుతున్నాడండి అసలు 110 సెక్షన్లో కూడా. సో దట్టు ఈ సింగిల్ లైన్ సెక్షన్లో కూడా మనం ఎరగేసి కొడుతున్నాడు. దట్టు కొన్ని కర్వ్స్ కూడా ఉన్నాయి. సో అది ఇది లేదు, ఇంకా ఎరగేసి కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. సో ఇంకా ఈ మిర్యాలగూడ గురించి మాట్లాడుకోవాలంటే ఈ మిర్యాలగూడ అనేది మనం తెలంగాణ ఎంటర్ అయ్యాక వచ్చే ఫస్ట్ స్టాప్ అని. బేసిక్గా మీరు ఇందాక ఒక బ్రిడ్జ్ క్రాసింగ్ చూస్తుంటారు కదా. సో వచ్చేసి కృష్ణా రివర్ అనమాట. కృష్ణా రివర్కి అటువైపు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఇటువైపు వచ్చేసి ఈ తెలంగాణ అయితే ఉంటుంది. సో తెలంగాణలోకి ఎంటర్ అయ్యాక మనకు వచ్చిన ఫస్ట్ స్టాప్ అండి ఈ మిర్యాలగూడ అనేది. సో ఇక్కడ వచ్చేసి టోటల్ 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 and 2 అనేది మోస్ట్లీ వాడుతూ ఉంటారు ట్రైన్స్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మోస్ట్లీ ఇప్పుడు చూసారు కదా ఫ్లైట్స్ అవి ఉంటాయి కదా. సో వాటి కోసమే మ్యాక్సిమం అయితే వాడుతున్నారు. ఏదైనా డెమో ట్రైన్ ఆర్ మెమో ఎక్స్ప్రెస్లు ఉంటే వాటిని అక్కడ పార్క్ చేస్తారు అనమాట ఇక్కడ. సో దానికి మించి ప్లాట్ఫామ్ 3 అయితే ఇప్పుడు యూజ్ చేసినట్టు నేను వినలేదు ఇక్కడ మిర్యాలగూడలో.
సో మీరు చూసుకుంటే ఈ సికింద్రాబాద్ రేపల్లె బండి అయితే P4 వేసుకుని వస్తుందండి. ఏ P4 చూద్దాం. మోస్ట్లీ బెజవాడ P4 ఉంటుంది. సో ఇప్పుడైతే ఆ రేపల బండి వచ్చేసింది కాబట్టి మనకైతే క్లియరెన్స్ ఇచ్చేస్తారు. సో మనోడు పరిగెత్తడానికి రెడీగా ఉన్నాడు. మీరు అంటే ఆల్రెడీ గార్డు విజిల్ వేసాడు. నాకు అది వినపడింది, మీకు వినపడుతుందో లేదో తెలీదు. సో మనకైతే క్లియరెన్స్ ఇచ్చేసినట్టున్నారు. సో ఏ బండి ఎక్కేద్దాం. రేపల్ల బండి వచ్చి ఇలా ఆగింది. మనల్ని అయితే స్టార్ట్ రేస్ పంపించేస్తున్నారు. సో మనం ఇక్కడ బయలుదేరిపోయిన తర్వాత మన నెక్స్ట్ లాగేది వచ్చేసి నల్గొండ అనమాట. ఒక 37 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ రూట్లో మనకు ఉండాల్సిన వెరీ ఫ్యూ క్రాసింగ్స్లో ఒకటైతే ఆల్రెడీ ఈ స్టేషన్లో అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి శబరి ఎక్స్ప్రెస్ అనమాట. సో దాన్ని అయితే ఆల్రెడీ దీని తర్వాత స్టేషన్ అయితే కుక్కడం వల్ల అయితే ఆల్రెడీ లూప్ వేసి పెట్టాడు అనమాట. సో మనమైతే వెళ్ళి అని కొట్టేసి వెళ్ళిపోతాం అనమాట ముందుకి. సో బండి అయితే ఇప్పుడు 1:15 లేట్గా నల్గొండ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో ఇక్కడ స్టాప్ వచ్చి 1 మినిట్ అనమాట. ఆల్రెడీ మనకి క్లియరెన్స్ అయితే చేసి పెట్టాడు. సో మనైతే ఇక్కడ డిపార్ట్ అయిపోతే రెడీగా ఉన్నాం అనమాట. సో ఇక్కడ బయలుదేరాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చి రామన్నపేటలో ఉంటుంది. అది ఒక 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మనకి అలాగే క్రాసింగ్లు చూసుకుంటే లైన్ పెద్దదే ఉందన్నమాట. సో మనకు వచ్చేసి ఫస్ట్ ఫలక్నామా, సో ఆ తర్వాత పల్నాడు ఉంది, పల్నాడు తర్వాత చర్లపల్లి తర్వాత విశాఖ తర్వాత నారాయణ అయితే పెద్ద లైన్ అయిపోయి ఉందండి ఈ రూట్లో. సో ఈ క్రాసింగ్లన్నీ నల్గొండ దాటిన తర్వాత మహా అయితే 2-3 పడవచ్చు. పగిడిపల్లి దాకా అయితే 2 పడవచ్చు మినిమం. ఆ తర్వాత ఎన్ని పడతాయని చూసుకోవాలి. సో మనమైతే ఇప్పుడు ఒక 2 మినిట్స్ హాల్ట్ తర్వాత అయితే నల్గొండ నుంచి డిపార్ట్ అవుతున్నాం అనమాట. సో నెక్స్ట్ తెలిసి చెప్పాను కదా ఆల్రెడీ రామన్నపేట అని చెప్పి 35 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో బేసిక్గా మీరు చూసుకుంటే మనమైతే ఇప్పుడు ఇక్కడ చిట్యాలని స్టేషన్లో లూప్ అయ్యామన్నమాట. సో రీజన్ ఏంటి అని చూస్తే, సో రాత్రి తిరిగే రాక్షసుడు ఉన్నాడు కదా, సో వాడి దెబ్బకి మన మెంటలోడు అయితే తల వంచేసాడు. సో మనమైతే లూప్లో పడ్డాం. ఆపోజిట్లో ఇప్పుడు ఫలక్నామా అయితే వస్తుంది. వాడు వచ్చేసి మనల్ని కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. సో దగ్గర 1.5 అవర్ లేట్గా బండి అయితే ఇప్పుడు రామన్నపేట స్టేషన్కి అయితే వచ్చిందండి.
సో ఇక్కడ మనకు స్టాప్ వచ్చేసి 1 minute అంట. ఇప్పుడు ఆపోజిట్లో పల్నాడు అయితే వస్తుంది. సో దానికైతే ఇక్కడ స్టాప్ లేదు. సో మెయిన్ లైన్ మీద కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. సో వెళ్ళి మనం క్రాసింగ్ అయితే రికార్డ్ చేసుకుందాం. సో మీరు చూసుకుంటే ఇక్కడ పల్నాడు సింహం పల్నాడు ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. సో వాడికైతే ఇక్కడ స్టాప్ లేదు కాబట్టి మనల్ని క్రాసింగ్ కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. సో మనమైతే ఇక్కడ ఈ రామన్నపేట నుంచి బయలుదేరిపోతాం కదా. సో నెక్స్ట్ ఇల్లు ఆగేది చర్లపల్లి అనమాట. ఒక 60 kilometers ఉంటుంది. మనకు ఒక 40 minutes టైం అయితే ఉంది. బట్ ఎంత 40 minutes ఉన్నా కవర్ చేయడం కష్టమే, లేట్గానే వెళ్తాం. నేను లోపల కూర్చుని చర్లపల్లి వరకు మనకి స్టాప్ లేదు కదా, క్రాసింగ్లో వచ్చిన చూద్దామని చెప్పి పక్కన కూర్చుని ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలు చూసుకుంటుంటే బండి అయితే స్లో అయింది. సరే స్లో అయింది ఏంటంటే చూస్తే మనం నాగిరెడ్డిపల్లికి 2 kilometers దూరంలో ఉన్నామన్నమాట. సో ఆపోజిట్లో ఎవరైనా వస్తారని చూస్తుంటే విశాఖ ఉందన్నమాట. సో విశాఖ కూడా మనకి 2 kilometers డిఫరెన్స్లోనే ఉంది నాగిరెడ్డిపల్లికి. సో ఇప్పుడు నాగిరెడ్డిపల్లికి వాడొచ్చి లూప్ అవుతాడా, మనం వెళ్ళి లూప్ అవుతాం చూడాలి. మనం చూస్తుంటే నాగిరెడ్డిపల్లి రాకముందే ఇక్కడ ఆపేశారనమాట. సో నాకు తెలిసి వాడిని వచ్చి లూప్ చేస్తున్నారు విశాఖని. సో విశాఖ లూప్ అయిన తర్వాత మనకైతే క్లియరెన్స్ ఇచ్చి ముందుకు పంపిస్తారు. సో మీరు చూసుకుంటే మనకి ఇవ్వడం గ్రీన్ ఇచ్చాడు. సో విశాఖని అయితే లూప్ వేసాడు అనమాట. సో మనకు క్లియరెన్స్ ఇచ్చాడు. సో మనమైతే వెళ్తున్నాం ఇప్పుడు. సో మనకి నాగిరెడ్డిపల్లి దగ్గర లాస్ట్ మినిట్ క్లియరెన్స్ దొరికినా కూడా యాక్సలరేషన్ చాలా బాగుందండి. మీరు చూసారు కదా, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు మంచి యాక్సలరేషన్ అందుకున్నాడు. సో ఎదరైతే విశాఖ ఉంది. సో వాడి క్రాసింగ్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే మనల్ని ఇక్కడ బొమ్మాయిపల్లి అనే స్టేషన్లో లూప్ వేసారన్నమాట. బేసిక్గా ఎందుకంటే చర్లపల్లి చెన్నై బండి ఏదో వస్తుంది. సో బండి అయితే ఇప్పుడు చర్లపల్లికి చాలా దగ్గరలో ఉందండి. బేసిక్గా మీకు ఈ గట్కేసరి దాటిన తర్వాత ఈ క్వార్టర్ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో 4 లైన్లన్నీ వెళ్తూ ఉంటాయి ఇలాగా. సో మీరు చూసుకుంటే బండి అయితే ఇప్పుడు చర్లపల్లి స్టేషన్కి అయితే వచ్చిందండి. సో ఇక్కడికైతే మనోడు 35 minutes లేట్గా వచ్చాడు అనమాట. సో బేసిక్గా మన బండికి అయితే ఇక్కడ బీభత్సమైన స్లాగ్ ఉంటుంది. నియర్లీ 1 hour స్లాగ్ అయితే ఉంటుంది. సో మనోడు ఆ 1 hour స్లాగ్ తినేసాడు. అది కాకుండా ఇంకొక 1/2 hour ఎక్స్ట్రా
డిలే అయితే వచ్చాడు అనమాట. సో టోటల్ 1 hour 35 minutes మన డిలే. సో అది అలా కవర్ చేసుకుంటూ మెల్లమెల్లగా వచ్చేసరికి 35 minutes అయితే వచ్చింది. సో బేసిక్గా ఈ చర్లపల్లిలో మనకి 5 minutes స్టాప్ ఉండాలి, బట్ లేట్గా వచ్చాడు కదా. సో అందుకని చెప్పి మనోడికి వెంటనే క్లియర్ చేసి పంపించేస్తున్నారు. సో మనం ఈ చర్లపల్లి డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ వచ్చి సాగేది సికింద్రాబాద్లో అనమాట. సో అది దూరమే ఉండదు ఇక్కడి నుంచి. సో మనం సికింద్రాబాద్లో అయితే మిగతా విషయాలు ఉంటే మాట్లాడదాం. సో మనం వచ్చేసి ఈ చర్లపల్లి యొక్క మెయిన్ లైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చామన్నమాట. సో బేసిక్గా ఆ టెర్మినల్ అంతా ఆ పక్కన ఉందన్నమాట. మనకి ఇప్పుడు ట్రైన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఆ ట్రైన్స్ అనేవి సో అటువైపున ప్లాట్ఫామ్స్ స్టార్ట్ అవుతాయి, అవి టెర్మినల్లో ప్లాట్ఫామ్స్. ఇది వచ్చేసి మెయిన్ లైన్ ప్లాట్ఫామ్. బండి అయితే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చిందండి. సో ఇక్కడికైతే బండి నియర్లీ అరగంట పైన డిలేతో వచ్చిందనమాట. సో ఈ డిలే అంతా మనకు చూసిందే కదా, సింగిల్ లైన్ సెక్షన్లో అయిన డిలే అనమాట ఇదంతా. సో చర్లపల్లి వచ్చాక పెద్ద డిలే ఏం అవ్వలేదు, ఒక 5-10 minutes ఎక్స్ట్రా యాడ్ అయిందంతే. అది కూడా సికింద్రాబాద్ ఇంటేక్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, లేదంటే మనోడు కొంచెం ముందే వచ్చేవాడు. సో ఇక్కడ ఈ సికింద్రాబాద్లో మనకి స్టాప్ వచ్చేసి 5 minutes అనమాట. సో ఇక్కడ డిపార్ట్ అయ్యాక మనకి బేగంపేటలో స్టాప్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత స్టాప్ వచ్చేసి లింగంపల్లి అనమాట. అలాగే ఈ బండిలో ఎక్కిన 90% ఆఫ్ ద క్రౌడ్ అయితే ఇక్కడ సికింద్రాబాద్లో డీబోర్డ్ అయిపోతారు అనమాట. సో ఈ బండికి మేజర్ సెల్లింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ కూడా సికింద్రాబాద్ అనమాట. ఎక్కే వాళ్ళు అయితే సికింద్రాబాద్లో ఎక్కుతారు, దిగే వాళ్ళు కూడా సికింద్రాబాద్లోనే దిగుతారు. సో ఈ సికింద్రాబాద్ అంత పెద్ద స్టేషన్, ఆబ్వియస్గా మనకు తెలిసిందే. మన ఎస్సీఆర్కి, మన రైల్వే జోన్కే ఈ సికింద్రాబాద్ డివిజన్కే హెడ్ క్వార్టర్స్ అనమాట మన సికింద్రాబాద్ అనేది. సో మీరు చూసుకుంటే అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి పైకి వెళ్ళే జనాలంతా మన ట్రైన్ నుంచి దిగిన అనమాట. సో గుంపులుగా ఉన్నారు, తిరునాళ్ళకి వచ్చినట్టు వచ్చారనమాట. సో బీభత్సంగా దిగారు బండిలో వచ్చి. ఇప్పుడైతే మన ట్రైన్ టికెట్ ఫేర్ గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా మన ట్రైన్కి వచ్చేసి 3 క్లాసులు ఉంటాయి. సో ఒకటి వచ్చేసి సెకండ్ సీటింగ్ రిజర్వేషన్, రెండోది ఏసీ చైర్ కారు, మూడోది వచ్చేసి మన 3-tier ఎకానమీ అనమాట. సో మీరు సెకండ్ సీటింగ్లో ట్రావెల్ చేయాలంటే మీకు వచ్చేసి 245 రూపీస్ అయితే పడుతుంది. సో విశాఖపట్నం నుంచి లింగంపల్లి వరకు. అదే చైర్ కార్లో ట్రావెల్ చేయాలంటే 910 రూపీస్. అలాగే మన 3-tier ఎకానమీలో మీరు ట్రావెల్ చేయాలంటే మీకు 1030 రూపీస్ పడుతుంది అనమాట. దిస్ ఈజ్ ఎక్స్క్లూడింగ్ ఛార్జెస్ అనమాట. మీరు అవి ఛార్జెస్ కూడా యాడ్ చేసుకుంటే మీకు అరౌండ్ 30-40 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడుతుంది. సో మన బండికి ఇక్కడ ఉన్న 5 minutes హాల్టింగ్ టైం అయిపోవడం వల్ల మనకైతే డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చారండి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి. సో మన బండి అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి వచ్చింది. సో మన బండి అయితే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్స్ డిపార్ట్ అయిపోయిందండి. సో ఇక్కడ నుంచి మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బేగంపేట అనమాట. ఒక 4 kilometers అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం నేను బేగంపేట స్కిప్ చేస్తానేమో తెలియదు, లోపలికి వెళ్ళాక లగేజ్ అని సర్దుకోవాలి. సో కుదిరితే బేగంపేట కవర్ చేస్తాను, లేదంటే మనం మన డెస్టినేషన్ లింగంపల్లిలో కలుసుకుందాం. సో బండి అయితే ఇప్పుడు నియర్లీ 55 minutes లేట్గా అయితే బేగంపేటకు వచ్చిందండి. సో ఇక్కడ స్టాప్ వచ్చి 1 minute అనమాట. సో ఇది వచ్చేసి మన ట్రైన్కి పెనాల్టిమేట్ హాల్ట్. సో ఇదే లాస్ట్ సెకండ్ స్టాప్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన డెస్టినేషన్ అనమాట లింగంపల్లి. సో అది ఇక్కడ నుంచి 19 kilometers అయితే ఉంటుంది. సో నేనైతే లోపల ఇంకా అన్ని సెట్ చేసుకుంటున్నా. ఈ లోపల స్టేషన్ వచ్చిందని బయటకు వచ్చి ఏదో రికార్డ్ చేస్తున్నా. సో మీరు చూసుకుంటే బేగంపేట రీసెంట్గా రెనోవేట్ అయ్యి ఓపెన్ అయిందనమాట. సో బండి అయితే ఇప్పుడు బేగంపేట నుంచి డిపార్ట్ అయిపోతుందండి. సో నెక్స్ట్ 19 kilometers తర్వాత మన డెస్టినేషన్ స్టాప్ అయితే ఉంది లింగంపల్లి. సో మమ్మల్ని అయితే డైరెక్ట్గా అక్కడ కలుసుకుంటున్నాం. సో బండిని అయితే ఇప్పుడు లింగంపల్లి అవుటర్లో అయితే ఆపేశారండి, ఇంకా స్టేషన్లోకి అయితే తీసుకోలేదు. సో ఈలోపు బండి నీట్నెస్ గురించి కొంచెం మాట్లాడదామని చెప్పి ఓపెన్ చేశాను మన కెమెరా. సో బేసిక్గా మన బండిని ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కదా. సో క్లీనింగ్ కూడా అంత మాత్రంగానే ఉంది. సో అంత నీట్గా ఏం లేదు బండి అయితే. సో క్లీనింగ్ కూడా పెద్దగా ఏం చేయట్లేదు. నేను చూశాను విజయవాడలో పెద్ద క్లీన్ చేయలేదు, వాటర్ ఫిల్లింగ్ అక్కడ చేశారు, కానీ అంత నీట్గా ఉందని అయితే నేను చెప్పను. ట్రైన్ అయితే కానీ మేనేజ్ చేసుకోవచ్చు యావరేజ్గా, ఎందుకంటే ఇది ఒక ఇంటర్సిటీ ట్రైన్, దట్ టు డే ట్రైన్ కాబట్టి సంహతి మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేసు నైట్ ట్రైన్స్కి ఇలా మెయింటైన్ చేస్తే మాత్రం
ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది ప్యాసింజర్స్కి అయితే. సో బేసిక్గా మనల్ని అయితే పూణే భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ వస్తుందని చెప్పి లింగంపల్లికి తీసుకోలేదన్నమాట. సో ఆ బండి వెళ్ళిపోగానే మనం క్లియరెన్స్ ఇచ్చి పంపించేస్తున్నారు లింగంపల్లిలోకి. సో ఫైనల్లీ విశాఖపట్నం నుంచి 710 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన బండి అయితే ఇప్పుడు డెస్టినేషన్ అయిన లింగంపల్లికి అయితే వచ్చిందండి. సో ఇక్కడికైతే బండి అరగంట లేట్గా వచ్చింది. సో మనోడికి బోల్డ్ అంతా స్లాగ్ అయితే ఉంది. సో ఆ స్లాగ్ అంతా తినేసి ఇంకా అరగంట డీల్ అయితే వేసుకున్నాడు. సో మీకు రీజన్ అంటే చెప్తే కొన్ని టీఎస్ఆర్లు అవి పడడం, మధ్యలో కొన్ని లూప్ స్కిప్లు, అలాగే కొన్ని చోట్ల క్లియరెన్స్ లేకపోవడం వల్ల అయితే మనకి డీల్ అంతా యాడ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు బండి రన్ గురించి మనలోకుంటే రన్ మాత్రం బాగుందండి. ఇట్స్ వెరీ గుడ్ రన్ అనమాట. బేసిక్గా జన్మభూమి గురించి అందరికీ తెలిసిన విషయమే. సో రన్ చాలా బాగుంటుందని చెప్పి దట్టు గుంటూరు డివిజన్లో తిరుగుతున్నా కూడా ఈ రన్ మెయింటైన్ చేస్తారని ట్రైన్ తోపని చెప్పుకుంటారు. అలాగే నీట్నెస్ కూడా మీరు చూసారు, ఓకేగా ఉంది. బట్ లోపల 3-tier ఎకానమీలో వాళ్ళు ఇచ్చిన బెడ్ రోల్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి. చాలా నీట్గా ఉన్నాయి. నేను ఏ ట్రైన్లో అంత నీట్గా చూడలేదు బెడ్ రోల్స్. సో ఫైనల్లీ ఇదండి విషయం అయితే. సో నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో మీకు ఇంకా వేరే ఏ ట్రైన్ జర్నీస్ కావాలని సరే కామెంట్ చేసి చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లింగంపల్లి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.